1000 జోలో పెట్టుకొని పోయేదానికి కూడా ఏమంత బాధ. మరి అవినాష్ రెడ్డి పక్కన ఉన్నాడు, ఇచ్చన్నాడు, దాన్నైనా శుద్ధంగా తీసుకొని వాళ్ళు హారతి ఇచ్చినప్పుడు వాళ్ళ పల్లెల్లో పెట్టి కళ్ళద్దుకుంటే మరి ఎంత మర్యాదగా ఉంటుంది, ఎంత శుద్ధంగా ఉంటుంది, చూసే వాళ్లకు ఎంత ఆనందంగా ఉంటుంది. సరే, గతంలో మనం అధికారంలోకి రావాలని మరి గంగానదిలోకి తీసుకొని పోయి ముంచి మనం హిందువుగా మారినామని మరి కొంతమంది బ్లాక్ మనీని మార్చేటువంటి స్వాములు తొడుకొని పోయినారు. గతంలో చేసినాం, గతంలో రాష్ట్ర ప్రజానికం అందరూ నమ్మి మనకు 151 ఇచ్చినారు. నమస్కారం ప్రజలారా. అన్న హిందువుని అని నేను చెప్పుకునేదానికి, అంటే మన జగనన్న హిందువుగా మారిపోయినాడని చెప్పుకునేదానికి ఎన్నెన్నో కష్టాలు పడతా ఉన్నాడు గత కొద్ది రోజుల నుంచి కూడా. అంటే నేను ఇక్కడ కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే వ్యాఖ్యలు కాదు, మీరు దయచేసి గమనించండి. ఎందుకంటే గతంలో అన్న అధికారంలో ఉన్నప్పుడు మరి హిందూ దేవాలయాల మీద జరిగినటువంటి దాడులు కావచ్చు, మరీ ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గం మన అన్న సొంత నియోజకవర్గానికి పోవాలన్నా కూడా వందలాది మంది పోలీసులు పరదాపట్లు బారికేళ్లు కట్టుకొని పోయినటువంటి నేపథ్యంలో మరి ఈ రోజున అదే పులివెందుల నియోజకవర్గంలో మరి దేవాలయాల శంకుస్థాపనలు కావచ్చు, మరి అక్కడికి పోయి పూజలు చేయటం కావచ్చు, లేకుంటే ఇంకొక రకమైన పనులు కావచ్చు, మరి ప్రజలతో మమేకం అవడం కావచ్చు, ప్రజలను దగ్గరికి రానివ్వడం కావచ్చు, పులివెందుల కోట్లేకి సామాన్య ప్రజలని మరి పంపించడం వెనక ఏంది కథ, ఏం వ్యవహారం అనే దాని మీద మనం ఈరోజు ఒక చిన్న వీడియోని విశ్లేషణ చేయాలి. అందులో భాగంగా ఇటీవల పులివెందులకు పోయినాడు. పులివెందుల్లో జరిగినటువంటి కథ ఏందనేది మనం ఒకసారి ఇక్కడ మనం వీడియోలో చూద్దాం. పూజారులు ఉన్నారు, మనం దేవాలయం లేకపోతున్నామా లేకుండా ఉంటే ఆడ అర్చకులు ఉన్నారు, వాళ్ళు హారతి ఇచ్చారు. హారతి ఇచ్చినప్పుడు వాళ్ళకు దక్షిణ పెట్టాలా అనే సోయ కూడా లేకుండా మరి అవినాష్ రెడ్డి దగ్గర సెల్లర్ తీసుకోవడంలో ఏ విధంగా అంత ఎందుకు అంత చిన్న చూపు దేనికి, అంత కన్న కావరం అంటారు దాన్ని. అంటే మనం పచ్చిగా మాట్లాడుకోవాలా అంటే కండ కావరం అనే అంటారు. అంత కండ కావరం దేనికి అంటే 500-600 కూడా 2000 1000 జోలో పెట్టుకొని పోయేదానికి కూడా ఏమంత బాధ. మరి అవినాష్ రెడ్డి పక్కన ఉన్నాడు, ఇచ్చన్నాడు, దాన్నైనా శుద్ధంగా తీసుకొని వాళ్ళు హారతి ఇచ్చినప్పుడు వాళ్ళ పల్లెల్లో పెట్టి కళ్ళద్దుకుంటే మరి ఎంత మర్యాదగా ఉంటుంది, ఎంత శుద్ధంగా ఉంటుంది, చూసే వాళ్లకు ఎంత ఆనందంగా ఉంటుంది. సరే, గతంలో మనం అధికారంలోకి రావాలని మరి గంగానదిలోకి తీసుకొని పోయి ముంచి మనం హిందువుగా మారినామని మరి కొంతమంది బ్లాక్ మనీని మార్చేటువంటి స్వాములు తొడుకొని పోయినారు. గతంలో చేసినాం, గతంలో రాష్ట్ర ప్రజానికం అందరూ నమ్మి మనకు 151 ఇచ్చినారు. ఆ తరువాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకునే ఉన్నారు. మనమేమనుకుంటాం, ప్రజలు మర్చిపోయినారులే అని మనం అనుకుంటాం. ఇటువంటి వికృత చేష్టలలో, ఇటువంటి పనికిమాలిన పనులు, ఇటువంటి కండ కావరం పనులు చేస్తూ ఉంటే మరి ప్రజలు ప్రతి ఒక్కటి కూడా అన్నీ కూడా గుర్తు చేసుకుంటానే ఉంటారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒకసారి మనం ఈ వీడియోని మనం చూద్దాం ప్రజలారా. మీరు కూడా చూడండి ఏ విధమైనటువంటి మరి పని చేశాడో చూడండి. హారతి ఇస్తా ఉన్నారు చూడండి, హారతి ఇచ్చినారు, ఓకే, బాగుండదు. అవినాష్ రెడ్డి చిల్లర ఇస్తున్నాడు. ఆ చిల్లర చూడు ఏమంతా ఎందుకు అంటే ఈడ దేవుడి మీద భక్తి శ్రద్ధలతో కాదు, నేను హిందువుగా మారినాను, హిందువులను కూడా గౌరవిస్తాను, హిందూ దేవాలయాలను కూడా గౌరవిస్తాను, హిందూ దేవుళ్ళని గౌరవిస్తాను, హిందూ దేవాలయాలు నిర్మిస్తాను అని చెప్పి ఈడ చూపించుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా ఏ విధంగా ఎర్రి పుష్పం అయినాడనేది మీ అభిప్రాయాన్ని ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఎవడి కులం వాడికి గొప్ప, ఎవడి మతం వాడికి గొప్ప, ఎవడి ప్రాంతం వాడికి గొప్ప. కానీ మనం ఈ విధంగా మనకి ఇష్టం లేదు, మరి మనం ఏనాడు కూడా శ్రీవారికి మరి కుటుంబ సమేతంగా పోయి ఏనాడు కూడా పట్టు వస్త్రాలు సమర్పించకపోగా, మరి ఒంటిమిట్ట కోదండరామస్వామి గుడికి ఏనాడు కూడా మన కుటుంబ సభ్యులతో పోయి పట్టు వస్త్రాలు సమర్పించకపోగా, ఇటువంటివన్నీ కూడా ఈ చిల్లర చేష్టలు. మరి అదే పులివెందుల నియోజకవర్గంలో గతంలో ఏనాడైనా సరే మనం ప్రజలను దగ్గరికి రానిచ్చినామా? అధికారంలో ఉన్నప్పుడేమో పరదాపట్లు బారికేళ్లు కట్టుకొని తిరిగి మరి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయిన తర్వాత
ఈ విధమైనటువంటి ఎర్రి పుష్పం పనులు చేస్తూ ఉంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఏమనుకుంటారు? నేను హిందువుని అని చెప్పుకునేదానికి, నేను హిందువుని అని నిరూపించుకునేదానికి ఏ విధంగా మన జగనన్న అల్లాడిపోతున్నాడో ఒకసారి మీరు కూడా ఆలోచన చేయమని చెప్తా ఉన్నా. ఎందుకంటే రేపు మనం ప్రధానమంత్రి అయితే దేశవ్యాప్తంగా గుళ్ళు కట్టొచ్చు, ఇదేం పెద్ద విషయమేం కాదు. పులివెందుల్లోనే మనం ఏమి గుళ్ళు కట్టడంలే. అధికారంలో ఉన్నప్పుడు దేనికి కట్టలేకపోయినాం, అధికారంలో ఉన్నప్పుడు దేనికి అదే పులివెందుల నియోజకవర్గ ప్రజలను దగ్గరికి రాణించలేకపోయినాం. మరి లాస్ట్లో చూడండి, మీరు చూడండి చూడండి ఈ విధంగా మరి హిందువుల మనోభావాలను దెబ్బతీసే రకంగా మన జగనన్న చేష్టలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా హిందూ దేవాలయాల మీద దాడులు, మరి అదేవిధంగా చూసుకుంటే మరి హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడు, విగ్రహాల మీద దాడులు జరిగినప్పుడు బయటకు వచ్చి అప్పుడు మరి మంత్రులుగా ఉన్నటువంటి కొడాలి నాని చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం మర్చిపోలేదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జగనన్నకు ఒకటే తెలియజేద్దాం. ఎందుకంటే ఇటువంటి డ్రామాలు, ఇటువంటి నటనలో, ఇటువంటి కరుణామయ లెవెల్లో నటించినటువంటి నటనలన్నీ కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం 151 ఇచ్చినారు చూసి నమ్మి. ఎందుకంటే మనం పాదయాత్ర చేసినటువంటి తరుణంలో ఆ రోజుల్లో మనం చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, మనం నటన కావచ్చు, అన్నీ కూడా నమ్మి 151 ఇచ్చినారు. 151 ఇచ్చిన నాటి నుంచి మనం ముఖ్యమంత్రిగా మనం ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కూడా రాష్ట్ర ప్రజానీకం మొన్నటి వరకు చూసినారు. గత 2 సంవత్సరాల వరకు మన పాలన, మన ఆలోచన విధానం, మనం ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలుగుతాం, మనకు ఎంతటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, ఏ విధంగా రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలకు భద్రత కల్పించగలుగుతాం, లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా రాజధాని పనులు జరుగుతున్నాయి, ఏ విధంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి ప్రక్రియలు మనం ఏమి చేసినాం, ఎక్కడ చేసినాం అనేది అన్నీ కూడా రాష్ట్రంలో ఉండే ప్రజానీకం గమనించి మనకి ఈరోజు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసి ఈరోజు తన సొంత నియోజకవర్గంలో నేను హిందువునే అని నిరూపించుకునేదానికి ఏ విధమైనటువంటి కార్యక్రమాలకు తెరలేపుతున్నాడు, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు, ఏ విధంగా పులివెందుల కోటలోకి సామాన్య ప్రజాని కూడా రాణిస్తున్నారు, ఎంట్రీ ఇస్తున్నారు అనేది కూడా మీరు ఒకసారి గమనించుకోవాలా. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మనోడిని ఖచ్చితంగా మనం ప్రధాని చేసేదాకా మన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం.